ఇదొచ్చేసి సెకండ్ పేజ్. మనం ఫస్ట్ పేజ్‌లో అన్ని డాటా ఫిల్ చేసేసి గో అని టైప్ చేస్తే మనకి సెకండ్ పేజ్ లోడ్ అయితుంది. ఈ సెకండ్ పేజ్‌లో మన లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసరికి డిస్ట్రిక్ట్. మన డిస్ట్రిక్ట్ మనం పెట్టుకోవాలి. మీ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ పెట్టుకుందాం. మండలం వచ్చేసి నల్గొండలో ఉన్న మండలాలన్నీ ఇక్కడ లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవరకొండ. సో దేవరకొండలో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ వచ్చేస్తుంది అన్నట్టు. గ్రామ పంచాయతీ ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మాయిపల్లి పెట్టుకుందాం, లేకపోతే ఇద్దాంపల్లి పెట్టుకుందాము. ఏదైనా పెట్టుకోవచ్చు మీ అడ్రస్ని బట్టి. ఆధార్ ప్రూఫ్లో ఉన్నట్టే పెట్టుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా. విలేజ్ అనేది ఏముండదు, జస్ట్ ఇద్దాంపల్లి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది హ్యాబిటేషన్ సెంటర్, ఇలా ఏముండదు, జస్ట్ సింపుల్గానే ఉంటుంది. సింపుల్గా వదిలేసేయండి దాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సెక్టర్ డీటెయిల్స్ ఉంటాయి. సెక్టర్ డీటెయిల్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఫిల్ అయి ఉంటుంది. మనం ఆల్రెడీ పేజ్ 1లో డీటెయిల్స్ ఫిల్ చేసినవి ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది అనమాట సెక్టర్ డీటెయిల్స్లో. ఇక్కడ మనం ఏం ఫిల్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యూనిట్ కాస్ట్. సో మనం టిఫిన్ సెంటర్ పెట్టుకున్న ద్వారా టిఫిన్ సెంటర్కి మనకు శాంక్షన్ అయ్యేది ఎంత అంటే 3,00,000 వరకు. సో మనకి ఇక్కడ 3,00,000 ఇచ్చేద్దాము. 3,00,000 ఇచ్చేసి ఎంటర్ కొడితే మనకు వచ్చే సబ్సిడీ. సో ఇక్కడ చూసుకుందాము. మనకు వచ్చే సబ్సిడీ ఎంత? 1,80,000 మనకు సబ్సిడీ వస్తుంది. సో 1,20,000 మనం బ్యాంకు లోన్ కట్టాల్సి ఉంటుంది. 3,00,000లో 1,80,000 మనకు సబ్సిడీ లోన్ ఇది. 3,00,000లో 1,20,000 మనం మళ్ళీ బ్యాంకు కట్టాల్సి ఉంటుంది. సో ఈ 1,80,000 మనం కట్టాల్సిన పని లేదు. అండ్ ఇది వచ్చేసి మన బ్యాంక్ డీటెయిల్స్, మన బ్యాంకు కట్టొచ్చు. సో మనకి ఏమేమి బ్యాంక్ అవైలబుల్ ఉన్నాయి? ఏపీ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది. సో మీకు ఏ బ్యాంక్ అయితే ఉన్నదో ఆ బ్యాంక్ పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ పెట్టుకుందాము. సో ఎస్బీఐ బ్రాంచ్లు అంటే దేవరకొండలో ఉన్న ఎస్బీఐ బ్రాంచెస్ నల్లగొండ మన డిస్టిక్లో దేవరకొండ మండలంలో ఉన్న మన దగ్గరలో ఉన్న టౌన్లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ బ్రాంచ్ ఇక్కడ మనం ఇచ్చేయాలి. సో దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్ ఉంది కాబట్టి ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటాము. సో దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి నేమ్, మన నేమ్ ఆధార్ పరంగా వచ్చేస్తుంది. ఇది ఆధార్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్. ఇది ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మన ఫాదర్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా వేయచ్చు. మీ ఫాదర్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి ఆధార్లో ఉన్నట్టుగా. ఆధార్లో లేకపోతే మీ 10th సర్టిఫికేట్, లేకపోతే ఏదైనా సర్టిఫికేట్లో ఉన్న పరంగా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదనుకుంటే నో అని పెట్టండి. జెండర్ జెండర్ మీరు బాయ్స్ అయితే మేల్, పురుషుడు అయితే మేల్ అని పెట్టండి. స్త్రీలు అయితే ఫీమేల్ అని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏ ఏ ఏరియాలో మీరు ఉంటున్నారు, లేకపోతే అర్బన్, రూరల్ ఉంది అంటే పట్టణంలో ఉంటున్నారా, టౌన్లో ఉంటున్నారా, లేకపోతే గ్రామీణం అంటే రూరల్ ఏరియా, గ్రామ పంచాయతీ ఏరియాలో వచ్చేది. సో రూరల్ అని పెడదాము. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్. మనం ఎస్టీ కార్పొరేషన్ సెలెక్ట్ చేసినాం కాబట్టి ఎస్టీని వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడికి వచ్చేసరికి మీ సేవలో ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. మనం ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో అప్లికేషన్ నెంబర్ కింద బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ కింద సిఎన్తోని క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సిఎన్తో అనే క్యాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో క్యాస్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ నేమ్, మీ సబ్ క్యాస్ట్ అవన్నీ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అని పెట్టుకుందాము. అండ్ దెన్ నాకేమున్నది మీ సేవ ఇక్కడ ఇన్కమ్ నెంబర్ ఇవ్వాలి. ఇన్కమ్ నెంబర్ ఇవ్వగానే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ అంతా వచ్చేస్తుంది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా. మనం ఇవ్వాల్సిన పని లేదు. మనం ఓన్లీ ఇన్కమ్ ఎంటర్ చేయాలి. ఇలా ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా ఆటోమేటిక్ అదే లోడ్ అయిపోతుంది. మనం ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే ఇంకో మొబైల్ నెంబర్ మీకు ఉంటే ఇక్కడ పెట్టుకోండి.
ఆప్షనల్‌గా ఇక్కడొచ్చేసి మీ అక్యుపేషన్ ఏదైతే ఉంటో అది పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫార్మర్ అయితే చిన్న రైతయితే చిన్న రైతని పెట్టుకోండి. అండ్ ఇక్కడికొచ్చేసి ఇక మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఫార్మర్ అని పెడదాము. అండ్ ఇది ఇది నాట్ ఇది ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఇది. ఆప్షనల్ ఇది వదిలేయచ్చు మనము. సో, ఈడ మీరు అడ్రస్ అలా ఇస్తారు కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా అన్ని డేటా ఫిల్ అయితుంటది. మీ డోర్ అడ్రస్ నెంబరు, మీ అడ్రస్ ఏదో టైప్ చేసుకుంటే సరిపోతుంది. డోర్ నెంబర్, అడ్రస్ నెంబరు. దీని తర్వాత మనకొచ్చేసేది ఏమున్నది, ఈ అడ్రస్ కూడా మనకు ఆధార్‌లో ఉన్న అడ్రస్ మాత్రమే పెట్టాలి. ఈ ఇంటి నెంబర్ కూడా ఆధార్‌లో ఉన్న ఇంటి నెంబర్ మాత్రమే టైప్ చేసుకోవాలి. తర్వాత మన ఫోటో పెట్టుకోవాలి ఈడ. ఎవరైతే అప్లై చేస్తున్నామో వారి ఫోటో ఇక్కడ పెట్టుకోవాలి. ఈ ఫోటో కూడా 50 కేబీ కంటే ఎక్కువ ఉండాలి. తక్కువ ఉండొద్దు. అండ్ 500 కేబీ కంటే ఎక్కువ ఉండొద్దు. 50 కేబీ కంటే తక్కువ ఉండొద్దు. 500 కేబీ కంటే ఎక్కువ ఉండొద్దు. సో, ఇది ఎంత ఉండాలి దీని సైజు, ఈ ఫోటో సైజు ఒక 50 కేబీ, 60 కేబీ, 70 కేబీ, 100 కేబీ, 120, 150, 200, 300 అట్లా 500 కేబీ వరకు మనం పెట్టుకోవచ్చు సైజు. సో, మీకాడ సైజ్ ఎక్కువ ఉంటే అది సైజ్ రెడ్యూస్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ పాన్ ఈస్ నాట్ నెసెసరీ. ఇక్కడ ఉంటే అప్లోడ్ చేసుకోండి. లేకపోతే పర్లేదు వదిలేయచ్చు. అండ్ దెన్ ఈడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి చెక్ బాక్స్ పెట్టుకున్న తర్వాత ప్రివ్యూ అని కొట్టి